Hi friends, welcome to my channel, part 6 of HIV notes. ఈ పార్ట్లో మనం ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ట్యూమర్స్, హెచ్ఐవి వల్ల ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయి, ట్యూమర్స్ ఎలా ఉంటాయి అన్నది చూస్తామన్నమాట. ఓకేనా? సో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఇన్ఫెక్షన్స్ దట్ అక్కర్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ సివియర్లీ ఇన్ ఇండివిజువల్ విత్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ సచ్ యాజ్ దోస్ లివింగ్ విత్ హెచ్ఐవి. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళు వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరంటే ఎక్కువగా హెచ్ఐవి ఉన్న పేషెంట్స్కి. దీస్ ఇన్ఫెక్షన్ కెన్ లీడ్ టు సిగ్నిఫికెంట్ హెల్త్ కాంప్లికేషన్. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది, హెల్త్ కాంప్లికేషన్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుందన్నమాట. ఎక్కువగా అనేది అన్హెల్తీగా ఉంటారు పీపుల్ అనేవాళ్ళు. Opportunistic infections and malignancies commonly associated with HIV infections. సో ఎవరెవరు ఉంటారు అసలు దీంట్లో ఏ గ్రూప్స్ వస్తాయంటే బ్యాక్టీరియల్, స్టార్టింగ్ విత్ బ్యాక్టీరియల్లో ఏమొస్తుంది, మైకోబ్యాక్టీరియం, ట్యూబర్కులోసిస్, ఏవియం కాంప్లెక్స్, సాల్మనెల్లోసిస్. ఓకే. వైరల్, సైటోమెగలోవైరస్, హెర్ప్స్ సింప్లెక్స్ వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్, మైకోటిక్ candidiasis, cryptococcus and yeast functions, parasitic, toxoplasmosis, cryptosporidiosis, malignancies, B-cell lymphoma, Kaposis, carcinoma. సో ఇవన్నీ ఏంటంటే స్టేజెస్ అన్నమాట. బ్యాక్టీరియల్ స్టేజ్లో ఏమేమి రావచ్చు, వైరల్ స్టేజెస్లో ఏమేమి రావచ్చు, మైకోటిక్ అంటే ఫంగస్ అన్నమాట, ఫంగల్ ఇన్ఫెక్షన్స్లోని, తర్వాత పారాసైట్ స్టేజ్లో, మ్యాలిగ్నెన్సిస్ అయితే మ్యాలిగ్నెన్సిస్ స్టేజ్లో అనమాట. సో మ్యాలిగ్నెన్సిస్ అంటే ఏంటో తెలుసు కదా, ట్యూమర్ స్టేజ్లో ఏమేమి వస్తాయని. ఓకే, we will continue next part. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.